ప్రియమైన సబ్స్క్రైబర్లకు మరియు వ్యూవర్లకు ఇవాల్టి వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. మీరు అడిగినా అడగపోయినా చెప్పడం మా బాధ్యత. రోజు బాక్స్ ఆఫీస్ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ కొట్టేయండి, వీడియోకి లైక్ చేసేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీకు తెలుసు అని నాకు తెలుసు, బట్ మీరు చేయడం లేదే. ప్లీజ్ మర్చిపోకుండా చేయండి. ఇవాళ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో మన ఫస్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే కన్నప్ప అనమాట. ఇన్ని రోజులు తెలియని విషయం ఏంటంటే డే 1 13 కోట్లు వస్తే ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ వేయొచ్చు అని తెలియదు. ఆపుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట, మీరు నవ్వేవచ్చు. కన్నప్ప అయితే డే 1 13 crores అయితే ఓపెన్ చేసింది. పక్క రోజే పోస్టర్ అయితే వేస్తారనమాట ఇండస్ట్రీ హిట్ అని. అఫ్ కోర్స్ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఫేక్ పోస్టర్స్ అనేవి సహజమే. కన్నప్ప టీం అయితే మరి ఇంత రియలిస్టిక్ గా వేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్నప్ప అయితే 3 days బాక్స్ ఆఫీస్ వీకెండ్ కలుపుకొని 30 crore దాకా అయితే కలెక్ట్ చేసింది. ఆ కలెక్షన్ లో మోర్ దాన్ 60% తెలుగు స్టేట్స్ నుంచి వచ్చింది. అండ్ అది ఎవరిని చూడడానికి వచ్చిందో నీకు తెలుసు, మాకు తెలుసు. మూవీ అయితే ఇప్పటికే లీక్ అయితే అయిపోయిందంట, పైరసీ అటాక్ జరిగిందంట మూవీ పైన. ఇప్పటికే 30,000 లింక్స్ ని అయితే పడగొట్టారంట మంచు విష్ణు అన్న చెప్పాడు. విషయం గురించి అయితే నేను చాలా బాధపడ్డాను, లేకపోతే బాహుబలి రికార్డ్స్ తిరగేస్తుండే. ఎక్కువ మాట్లాడితే ఛానల్ వేసిపోద్ది అనమాట, అంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. మరి నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే ఎవరికి మా అని అయితే అనుకోవద్దు. ఇదైతే బాలీవుడ్ ఫిల్మ్ అనమాట. కాజల్ గారు లీడ్ యాక్ట్రెస్ గా తీశారు హారర్ మూవీ. ఈ మూవీ అయితే ఈ బాక్స్ ఆఫీస్ 3 days కలుపుకొని 23.5 crore అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది అనమాట. మూవీకి అయితే మిక్స్డ్ టాకే వచ్చింది, ఇంకా రన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే దగ్గరలో రిలీజ్లు అయితే ఏం లేవు కాబట్టి. చూడాలి ఫైనల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని. నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే సితారా జమీన్ పర్ అనమాట. ప్రీవియస్ వీడియోస్ కానీ చూసుంటే నేను ముందే చెప్పాను అనమాట, ఆమిర్ ఖాన్ గారికి షారుఖ్ ఖాన్ గారి అంత ఓవర్సీస్ పుల్ అయితే ఖచ్చితంగా ఉండదు, తక్కువగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మధ్య షారుఖ్ ఖాన్ గారు లాగా ఆమిర్ ఖాన్ గారు అయితే ఫామ్ లో అయితే లేరు. కాబట్టి ఓవర్సీస్ కలెక్షన్ అయితే సితారా జమీన్ పర్ కి తక్కువే వచ్చింది. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే 200 crore దాకా ఫిల్మ్ కలెక్ట్ చేసింది. యూఏఈలో అయితే ఫిల్మ్ రన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే. ఇండియాలో అయితే ఇంకొంచెం రన్ అయితే ఉంటది. ఫైనల్ రన్ కు వచ్చేసరికి ఫిల్మ్ అయితే 250 crore మార్క్ అయితే టచ్ చేస్తుందో చూడాలి. కుబేర విషయానికి వచ్చేస్తే లాస్ట్ వీక్ అయితే మంచి బీభత్సమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది టాలీవుడ్ లో. అండ్ ఫిల్మ్ అయితే ఎక్కువ తమిళనాడులో కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ అయితే కలెక్ట్ చేసింది అనమాట, ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ లో. తమిళనాడులో అయితే హ్యూజ్ డ్రాప్ అయితే చూసింది ఫిల్మ్ అనమాట. తెలుగు స్టేట్స్ లో కన్నా కాంపిటీషన్ వల్ల కొన్ని స్క్రీన్స్ అయితే తగ్గిపోయాయి. ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా 124 crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇదైతే నాగార్జున గారి కెరీర్ లో ఫస్ట్ 100 crore ఫిల్మ్ అండ్ ధనుష్ గారి కెరీర్ లో 4th 100 crore ఫిల్మ్ అనమాట. అయితే August 14th కి వార్ 2 అండ్ కూలీ ఒకటే రోజు క్లాష్ గా రిలీజ్ అవుతున్న విషయం మీకు ముందే చెప్పాను. ఈ విషయం కూడా అందరికి తెలిసిందే అనమాట. వార్ 2 అయితే టోటల్ 30 IMAX స్క్రీన్స్ లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ 2 weeks వరకు స్క్రీన్స్ అయితే ఉండకపోవచ్చు ఏ ఫిల్మ్ కి. ఈవెన్ నార్త్ లో కూడా కూలీకి అయితే స్క్రీన్స్ అడ్జస్ట్ అయితే చేయడం చాలా కష్టమే. 100% వార్ 2 కన్నా కూలీకి స్క్రీన్స్ అయితే తగ్గించి ఎలాగో ఐమాక్స్ లో చూసే ఫిల్మ్ అయితే కాదు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. నార్త్ లో మిగిలిన స్క్రీన్స్ తగ్గిపోవడం వల్ల కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఒకటే రోజు 2 పెద్ద ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయితే ఇదే అనమాట బాధ. ఏ ఫిల్మ్ కైనా డిజర్వ్డ్ కలెక్షన్ అయితే రాకపోవచ్చు డర్టీ క్లాష్ వల్ల. చూడాలి కూలీ ఏమాత్రం పర్ఫామ్ చేస్తుందో. ప్రస్తుతం కూలీకే హైప్ అయితే ఎక్కువ ఉంది వార్ 2 మొన్న టీజర్ నెగిటివ్ వచ్చిన వల్ల. ఈ 2 ఫిల్మ్స్ లో ఏ ఫిల్మ్ అయితే గట్టి పర్ఫార్మెన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching.